విశాఖలో గర్భిణీ హత్యపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. హంతకుడు జ్ఞానేశ్వర్కు కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు మహిళలు. ప్రేమ పేరుతో వివాహం చేసుకుని అత్యంత దారుణంగా నిండు గర్భిణిని చంపడం తమను సైతం కడుపుకోత పెట్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో నిండు గర్భిణిని హత్య చేసిన ఘటన చూస్తే గనక విశాఖపట్నంలో అసలు నివాసితమైన ప్రాంతం అవునా కాదా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. రోజుకో ఘటన ఎన్నని చెప్పగలం. మహిళల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎంత స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని చెప్పినప్పటికీ కూడా ఈ దారుణాలకైతే అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా నిండు గర్భిణి ప్రేమ వివాహం చేసుకున్న జ్ఞానేశ్వర్ అనుషాని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన నిజంగా బాధాకరం. దీనికి సంబంధించి మహిళా సమైక్య సభ్యులు ప్రస్తుతం అంతా ఉన్నారు. మేడం, ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్న ఘటనలు రోజుకో ఘటనలు చూస్తూ ఉంటే అసలు మహిళల రక్షణ మీద మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం వస్తుంది. మొన్న చూస్తే ప్రేమోన్మాది ఘటన, అంతకుముందు చూస్తే మరో ఘటన, ఇప్పుడు ఈ రోజు నిండు గర్భిణి. కొద్ది రోజుల్లో ఆ అమ్మాయి ఒక బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఏంటి మేడం ఇవన్నీ చూస్తే ఏమనుకుంటారు? ఏవైతే పోరాడి సాధించుకునే చట్టాలు పటిష్టంగా అమలు చేయడం లేదమ్మా. అమలు చేయకపోవడం వల్ల వైఫల్యం చెందుతున్నాయి. ప్రభుత్వాలు చేయడం వల్లే నేరాలు చేసేసి చాలా ఈజీగా బయటకు వచ్చేస్తున్నారు. అంటే జీవించే హక్కుని మహిళలు కోల్పోతున్నారు. ప్రేమ పేరుతో చంపుతున్నాడు. మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇంకోటి వచ్చింది, మైనర్ బాలికపై అత్యాచారం. అంటే ఆడవాళ్ళని ఒక సెక్స్ పరికరంగా, ఆట బొమ్మగా, అంగడి సరుకుగా, సామ్రాజ్యవాద విశ్వ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే సెల్ ఫోన్ ఒక మంచి దానికంటే చెడుకి ఎక్కువ ఉపయోగిస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఇవి చూసినప్పుడు మైనర్స్ ఈ జరిగినటువంటి ఘటనలో ఎంక్వైరీ చేసినప్పుడు అత్యాచారం చేసినటువంటి వాళ్ళలో ఎక్కువ మైనర్స్ ఉన్నారట. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఈ రకమైనటువంటి చూస్తున్నాం కాబట్టి దానికి ప్రలోభం అవుతున్నాం కాబట్టి ఇవన్నీ చేస్తాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రేమించి 2022లో పెళ్లి చేసుకొని బాగా చూసుకుంటున్నాను చెప్పేసి నమ్మించి పెళ్లి చేసుకొని ఇక్కడ అమ్మాయి తాలూకు పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే వాడికి కొన్నాళ్ళు శారీరక అవసరం తీరిపోయింది. అమ్మాయితో తీరిపోయి నాకు క్యాన్సర్ వచ్చింది కాబట్టి నేను కొద్ది రోజుల్లో చనిపోతాను, నువ్వు మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోని చెప్పడం జరిగిందట. అమ్మాయి నిజంగా వాడిని ప్రేమించింది కాబట్టి చావైనా రేవైనా నీతోటే ఉంటాను, కష్టమైన నష్టం అని చెప్పి అమ్మాయి తిరిగి అక్కడికి వచ్చింది. వాడు ఆ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ కొద్ది రోజులు ఆగిన తర్వాత మా పేరెంట్స్ నేను యాక్సెప్ట్ చేయట్లేదు, దగ్గరికి ఎక్కడికో వెళ్ళుండు, తర్వాత మళ్ళీ మన ఇద్దరం కలిసి ఉందామని చెప్పాడట. అది కూడా అమ్మాయి వినలేదు. ఇప్పటికే తెలిసింది కదా, ఏదైనా ధైర్యంగా నేను ఎదుర్కొంటానని చెప్పడం జరిగింది ఆ అమ్మాయి. అంటే ఇవన్నీ ఏంటంటే ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్రేమించి వాడు శరీర అవసరాల కోసం, శారీరక సుఖం కోసం చేసుకున్నాడు వాడు. కానీ తనతో జీవితాంతం జీవించాలి అనేటువంటి ఆలోచన అయితే లేదు వాడికి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇది ఎవరికి అనుమానం రాకంటే కూడా మళ్ళీ శ్రీమంతం అని చెప్పేసి దాంతో ఫోటోలు అవి తీసుకొని అవన్నీ కూడా మళ్ళీ సోషల్ మీడియాలో అన్నింటిలో కూడా అప్లోడ్ చేయడం, అంటే ఎవరికి అనుమానం రాకుండా ఉండడం కోసం. యాక్చువల్లీ నిన్నటికి డేట్ ఇచ్చారు. నిన్న హాస్పిటల్కి వెళ్ళిపోయినట్లయితే ఈరోజు ఒక 12 బిడ్డ ఈ ప్రపంచాన్ని చూసేది. బిడ్డ బయటికి రాకుండా ఒక 2 నిండు ప్రాణాలని అతి దారుణంగా చంపేస్తా ఉన్నాం. ఎవరిచ్చారు నీకు హక్కుని మనం అడుగుతా ఉన్నాం. అంటే ఆడవాళ్ళు నిన్న విషయం తెలిసిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒక దిగ్భ్రాంతికి లోనయ్యారు. అది ఇన్ని కేసులు చేస్తే ఇంత మొండిగానే మాకు కూడా కంటనీరు పెట్టించింది ఈ ఘటన. ఒక నిండు నిన్ననే డెలివరీ అయిపోయేది ఆమె, అటువంటి వాళ్ళని చంపేశాడు వాటి అతి దారుణంగా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే తీసుకొస్తున్నారమ్మా, అరెస్ట్ చేస్తున్నారు, జైలుకి పంపిస్తున్నారు, వాడికి 3 పూటల తిండి పెడుతున్నారు, పలానా కోర్టు అని పలానా ఇదని చెప్తారు. ఇప్పుడు దిశలో ఏం చెప్పాడు, తీసుకొచ్చిన 15 రోజులకి వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, 15 రోజులకే ఛార్జ్ షీట్ ఇస్తాం, 45 రోజులకే శిక్ష చేసేస్తున్నారు. అసలు దిశ చట్టం ఎక్కడిది? చట్టమే చేయలేదు. చట్ట రూపం దాల్చలేనటువంటి ఒక దిశ దీన్ని తీసుకొచ్చి చట్టం అని చెప్తున్నారు. కాబట్టి అది కాదు, తెచ్చినటువంటి చట్టాలని మీరు పటిష్టంగా అమలు చేయండి. నిర్భయ చట్టం ఎంతో పోరాడితే ఢిల్లీలో ఘటన జరిగిన తర్వాత పెద్ద ఎత్తున 1000 సంఖ్యలో మహిళలు ప్రజా సంఘాలని పోరాడితే నిర్భయ చట్టం తీసుకొచ్చారు. మన హైదరాబాద్లో ఒక డాక్టర్ని అర్ధరాత్రి పూట అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగలబెడితే వీళ్ళంతా వీళ్ళకి వచ్చినటువంటి కాదు, పోరాడి చేసిన చట్టాలు అవి. ఏం చెప్తున్నారు, కేసులు త్వరితగతిన పూర్తి చేయాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఉండాలని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి, ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కేసును త్వరితగతిన పూర్తి చేస్తారంటే అవన్నీ ప్రశ్నార్థకమే. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా జరగలేదు. ఇది ఇక్కడ మొత్తానికి మహిళలంతా కూడా ఒకటే చెప్తున్నారు, చాలా తీవ్రమైన ఆవేదన చెందాల్సిన ఘటన ఇది. ఎందుకనంటే మేము చట్టాల గురించి లేకపోతే రాజకీయాల గురించి, నాయకుల గురించి, ఇక్కడున్న హక్కుల గురించి మాట్లాడడం లేదు. ఒక మహిళగా ఆలోచిస్తే గనక ఇది చాలా ఆవేదన కలిగించే అంశం. కొన్ని గంటల్లో ఒక బిడ్డ
బిడ్డకి జన్మనివ్వబోతున్న ఆ తల్లిని గొంతు నులిమి చంపేసినంత దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటే సమాజం ఎక్కడికి వెళ్తుంది? మనం పేరెంట్స్గా మన పిల్లల్ని పెంచుతున్న తీరేంటి అన్నది ప్రధానంగా ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అనేది చెప్తున్నారు. సమాజానికి ఇది ఒక హెచ్చరిక లాంటి ఘటన అని వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా మాత్రం తగిన చర్యలు అయితే తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.